మొంతా తుఫాన్ కష్టాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెంలో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొంతా తుఫాన్ ప్రభావం అయితే అత్యధికంగా కనిపిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా రైతులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పంట మొత్తం కూడా ఆ నీళ్ళలోనే ఇంకా తేలాడుతుందని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో సుమారు 4 వరి అయితే సాగు చేశారు. ఈ వరి మొత్తం కూడా ఈ అకాల వర్షాలతో పాటు ఈ మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా మొత్తం కూడా పంట నేలకు ఒరిగిపోయింది. మొత్తం కూడా ఈ ధాన్యం గింజలు మొత్తం కూడా ఈ నేలకు ఒరిగిపోవడంతో మొలకలు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే 6 కాలం శ్రమించి పంట పెట్టి ఈ చివరికి ఇంకొక వారం రోజుల్లో పంట కోసే సమయంలో ఒరిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పి అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం సెట్టిపాలెం గ్రామస్తులు ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు సాగు చేశారు, ఈ పంట పరిస్థితి ఏంది? ఈ పంట ఏమైనా చేతికి వచ్చే అవకాశం ఉందా లేదా? నా పేరు మజ్జిగపు సుధాకర్ రెడ్డి. నేను 15 ఎకరాలు నాటు పెట్టిన, 9 ఎకరాలు పోయినది. ఏం లేదు, ఇక ఒక ఎకరం కోయాలంటే 3 నుంచి 4 గంటల టైం పడుతుంది. గంటకు 3,000 మిషన్ వాళ్ళు అడుగుతారు. 15-16 బస్తాలల్లా 9-10 బస్తాలు వాళ్ళకే పోతుంది. ట్రాక్టర్ కిరాయి 3,000 అవుతుంది. ఇక కొయ్యాలన్నా మంచిగా ఉంటుందన్న ఉద్దేశం ఎన్నో. మా దగ్గర ఒక 40-200 ఎకరాలు సేద్యం ఉన్నది సెట్టిపాలెం గ్రామంలో, ఇటుకాల ముళ్ళపాటు సెట్టిపాలెంలో. మొత్తం టోటల్ 200 ఎకరాలు పెద్ద మొత్తం నష్టమైంది. ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఉన్న రైతు రాము అని, బంటు రాము అని రైతు 8 ఎకరాల పొలం మక్తకు చేసిండు. 2 ఎకరాలు సొంతం ఉన్నది. ఈ 8 ఎకరాలలో కూడా మొత్తం 5 ఎకరాలన్నర 6 ఎకరాల ఇట్లే నేల గడసక ఇది కోసినా కూడా రాదు, మిషన్కి రాదు, ఏం రాదు. చాలా తీవ్రత అయింది. అప్పుడేం జూన్లోనే వర్షాలు లేక నాట్లు పెట్టిన తర్వాతనే పిండి యూరియా లేక చాలా ఇబ్బందులు అయింది. తీరా కోసుకునే మూమెంట్ వచ్చినాక ఈ ఫెను తుఫాన్ వచ్చి చాలా ఇబ్బంది ఉంది. దీని చాలా రైతులు నష్టపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ స్పందించి లోకల్గా అంతా సర్వే చేయించి ఎకరానికి ఒక 25 నుంచి 30 వేలు వాళ్ళ సొమ్ములు వాళ్ళకు వస్తాయి తప్ప అంత మిక్కిలు ఏం లేదు. తప్పకుండా ప్రభుత్వం స్పందించి తప్పకుండా మొత్తం ఎంక్వైరీ చేసి ఆర్ఐలను కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ దాన్ని తోలిచ్చి తప్పకుండా నష్టపరిహారం కలిగించాలని చెప్పి మేము మా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం. మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు, ఎన్ని ఎకరాలు సాగు చేశారు, మీ పంట పరిస్థితి ఎలా ఉంది? నా పేరు సైద్ రెడ్డి, తెంగల సైద్ రెడ్డి. ఒక 9 ఎకరాలు వరి నాటు వేసినాను. 9 ఎకరాలు మొత్తం నేలమట్టమైనది. ఎకరానికి సుమారు 30 రూపాయల పెట్టుబడి పెట్టినాం. కనీసం కోతకు వస్తే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కోసిన గింజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కూలీల కొరత, మిషన్లు కూడా గంట ఎకరం కూడా కోయట్లేదు. చాలా ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ ఏదైనా స్పందించి మాకు ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇటీవల కాలంలో అకాల వర్షాలు కురిశాయి, అప్పుడు కూడా పంట దెబ్బతినింది. మొన్న మొంతా తుఫాన్ వచ్చింది, ఈసారి కూడా పంట దెబ్బతింది. అసలు ఏమైనా చేతికి వచ్చే పరిస్థితి ఉందా? అసలు ఇంకేం లేదు. పెద్ద అకాల వర్షానికి మా గ్రామంలో దాదాపు 3 రెవెన్యూ శివార్లు ఉన్నాయి. ఇటికేల, ముళ్ళపాడు, సెట్టిపాలెం. 2,000 నుంచి 3,000 ఎకరాలు పూర్తి స్థాయిలో నేలమట్టమైన రైతుకు ఏమాత్రం కూడా అంటే ఒక గింజ కూడా తీసుకునే పరిస్థితి లేదు. నీళ్లలో మునిగిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రైతు వచ్చేసి అప్పు చేసి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. నేలపడ్డ పైరుని తీసి కోసే పరిస్థితి లేదు, అమ్ముకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేసి మా యొక్క రైతులకు న్యాయం చేయాలనేది రైతు ఆవేదన. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా అందించకపోగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా గ్రామాలలో అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా సర్వే చేయలేదు. ఎటువంటి సర్వేలు చేయలేదు. రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి ఉన్నది. ధాన్యమేమో ఐకేపీలలో పెడితే ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలే. ఐకేపీలలో భద్రత లేదు, అక్కడే తడిచిపోతున్నాయి. అట్లాగనే రైతుకి ఈ రాష్ట్రం యొక్క కౌలు రైతులు అనేది చాలా ఇబ్బంది పడుతుంది. రైతు 10 ఎకరాలు 20 ఎకరాలు కౌలు చేసి కూడా కౌలు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుల పాలయ్యి పురుగుల మందు తాగే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం కౌలు రైతులకి 12,000 రూపాయల భరోసా కావచ్చు, రైతు యొక్క పెట్టుబడి సాయం కింద 30,000 రూపాయలు కనీసం చేస్తేనే ఈరోజు రైతు బతికే పరిస్థితి ఏర్పడదు అనేది మా యొక్క రైతు ఆవేదన. చెప్పండి, ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాల్లో దెబ్బతినింది పంట? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? సెట్టిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 4,200 ఎకరాలు పూర్తిగా మనం వరి ధాన్యం పండించే భూములు ఉన్నాయి. అదేవిధంగా అకాల వర్షం ఈ మధ్యలో కురుస్తున్నటువంటి 4-5 రోజుల 5-6 రోజుల నుంచి వస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల చేతికి 10 రోజులలో వచ్చే పంట దశలో
వర్షం వచ్చేసి మొత్తం కూడా నేల కొరిగేసి బాగా వరదతో పొలాలు